సంథింగ్ ఎక్కడో ఏదో జరుగుతుంది. ఎందుకంటే కొన్ని ఇట్లాంటి ఇష్యూస్లో ఒకవేళ కనుక కాపాడాలనుకుంటే విచారణ పేరుకి నామకే వాస్తే చేయాలనుకుంటే గనక బయటికి చెప్పకుండా పిలిచి విచారిస్తారు. ఆయన వరకు నోటీస్ వెళ్తుంది, ఆయన సైలెంట్కి వెళ్ళి విచారణకి సమాధానం చెప్పి వచ్చేస్తాడు. కానీ ఇది బయటకు కూడా వచ్చింది అంటే సంథింగ్ ఏదో. నోటీస్ అందుకున్న వాళ్ళు కూడా లీక్ చేయొచ్చు కదా. అదే అనేది విజయసాయి రెడ్డి లీక్ చేస్తే ఎందుకు చేసుకుంటాడు ఆయన? సెంట్రల్తో నాకు పలుకుబడి లేదని చెప్పుకోవడానికి లీక్ చేసుకుంటాడా? చేయడు కదా. అది ఎవరో లీక్ చేశారు కాబట్టి సంథింగ్ ఏదో నడుస్తుంది వెనకాల, తెర వెనకాల సంథింగ్ జరుగుతుంది. అది కొన్ని రోజులు అయితే కానీ బయటికి రాదు. సరే, ఇంతవరకు ఈ కేసులో బిగ్ బాస్ ఎవరు అనే దగ్గర ఒక క్వశ్చన్ మార్క్ కింద ఉండిపోయింది. విజయసాయి రెడ్డి గారిని విచారణ పిలుస్తారని కూడా ఎవరు అనుకోలేదు. ఇప్పుడు పిలవడం బిగ్ బాస్ ఎవరో తేల్చే ప్రక్రియనా? ఇది కూడా మళ్ళీ కొన్ని రోజులు ఏమన్నా సాగదీత కార్యక్రమం జరుగుద్దా? ఇక్కడ ఫెయిల్యూర్ ఎక్కడంటే సిఐడి దగ్గరే, సిట్ దగ్గరే ఫెయిల్యూర్ అయిపోయింది. దాంట్లో వాళ్ళు బిగ్ బాస్ అని అంటే జగన్ అని చెప్పడానికి భయపడ్డం ఎందుకు? లేకపోతే ఈనాడు జ్యోతి కూడా భయపడ్డం ఎందుకు? రేపు పొద్దున అతను ప్రైవేట్ కేసు వేస్తాడని భయపడ్డారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజకేశ్ రెడ్డి లేకపోతే వీళ్ళు చెప్పింది ధనంజయ రెడ్డి వీళ్ళందరూ వ్యక్తిగతంగా చేసుకుంటారా? నిజంగా చేసుకుంటే ప్రభుత్వాన్ని ఇక్కడ వెరీ సింపుల్, కేసును ప్రూవ్ చేయడానికి అసలు పాయింట్ లేకుండా పోయింది. ఇప్పుడు ప్రస్తుతం కేవలం కేసు నడుస్తోంది అంతే. కోర్టుకి చూపించడంలోనే ఫెయిల్ అయ్యారు కదా. బ్యాంకుకి నోట్ల కట్టలు ఎప్పుడైతే తీసుకొచ్చి 11 కోట్ల రూపాయలు ఎక్కడో దొరికినాయని, అది సంబంధం లేని వాళ్ళ ఫామ్ హౌస్ నుంచి తీసుకొచ్చి అయ్యి కలిపి పడేసేసి బ్యాంక్ అకౌంట్లో అక్కడే దొరికిపోయింది.